హలో హాయ్ నమస్తే నేను మీ వేణుని నల్గొండ కార్స్ ఈరోజు శుక్రవారం 2వ తారీఖు మే 5వ నెల 2025 సంవత్సరం. ఇప్పుడైతే టైం వచ్చేసి 11:30 అవుతుంది. ఇప్పుడైతే ఈ వీడియో తీస్తున్నాం చూడండి. మీ ముందరికైతే ఒక మంచి వెహికల్ అయితే సేల్కి అయితే తీసుకొచ్చిన మారుతి సుజుకి ఎర్టిగా అండి. ఇది హైబ్రిడ్. దీని మోడల్ వచ్చేసి 2020 2020 మ్యానుఫ్యాక్చర్ వచ్చేసి 21 రిజిస్ట్రేషన్ ఉంది. సెకండ్ ఓనర్ వెహికల్. ఇప్పుడు ప్రజెంట్ సెకండ్ ఓనర్ పేరు మీద అయితే ఉంది. ప్రజెంట్ ఇది నల్గొండ లోకల్లో ఉంది. చూడొచ్చు. మీకు కావాలనుకుంటే కింద నా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, కాల్ చేయండి. ఓకే, దీనికైతే 2 కీస్ అవైలబుల్ ఉన్నాయి. షోరూమ్ ట్రాక్ ఉంది. దీని రీడింగ్ వచ్చేసి 94,000 తిరిగింది. 60,000 కిలోమీటర్ల వరకు అయితే షోరూమ్ ట్రాక్ ఉంది. మిగతా 15,000కి 20,000 కిలోమీటర్లకి అయితే షోరూమ్ ట్రాక్ అయితే ఏం లేదు. చూడొచ్చు, వెహికల్ అయితే చాలా బాగుంది. మీకైతే వెహికల్ చూపిస్తా చూడండి. చూడొచ్చు, వెహికల్ ఫ్రంట్ లుక్ వచ్చేసి ఇది. బండి నెంబర్ కూడా చూపిస్తున్నా చూడండి. మీరు చెక్ చేయించుకోవాలనుకుంటే షోరూంలో చెక్ చేయించుకోవచ్చు. షోరూమ్ ట్రాక్ ఉంటుంది. ఫ్రంట్ బంపర్ ఉంది. చూడొచ్చు, ఇక్కడైతే స్క్రాచ్ అయితే కాలేదు. ఫ్రంట్ బానెట్ నుంచి బ్యాక్ డిక్కీ వరకు అయితే ఏ పార్ట్ అయితే రీప్లేస్ అయితే కాలేదు. చూడొచ్చు, ఏ గ్లాస్ కూడా చేంజ్ అయితే చేయలేదు. చూడొచ్చు, టైర్లు వచ్చేసి 50% అయితే ఉంటాయి. 40-50 అయితే ఉంటుంది. టైర్లు అయితే ఏమైతే ఏపీయలేదు, కంపెనీ నుంచి వచ్చిన టైర్లు అవి. చూడొచ్చు, గ్లాస్ అయితే ఎక్కడ స్క్రాచ్ అయితే కాదు, సారీ, గ్లాస్ అయితే ఒక స్క్రాచ్ అయితే ఉంది ఇక్కడ. చూడొచ్చు, ఒరిజినల్ పోతుందని, ఒరిజినాలిటీ పోతుందని గ్లాస్ అయితే ఏం మార్చలేదు. చూడొచ్చు, కారుకి అయితే రైట్ సైడ్ లుక్ చూసినట్టయితే చాలా నీట్గా అయితే ఉంది. స్క్రాచ్లు అయితే చిన్న చిన్న స్క్రాచ్లు అయితే ఉంది. నాన్ యాక్సిడెంట్. పెయింట్ కూడా ఎక్కడ ఏ పాయింట్ అయితే ఎక్కడ కూడా వేయలేదు. చూడొచ్చు, ఈ గ్లాస్ ఒకటి ఇక్కడ స్క్రాచ్ అయింది. రైట్ సైడ్ ది హెడ్ లైట్. చూడొచ్చు, మనమైతే లోపలికి వెళ్ళిపోదాం. ఇంటీరియర్ కూడా చూద్దాం. చూడొచ్చు, పిల్లర్ కూడా ఎక్కడ డ్యామేజ్ అయితే కాలేదు. కంపెనీ బీడింగ్ తోటి అయితే ఉంది. 2 కీస్ అవైలబుల్ ఉంది. సెంట్రల్ లాకింగ్ ఉంది. ఓఆర్బిఎం అడ్జస్ట్మెంట్ ఉంటుంది. చూడొచ్చు. ఓకే, సీట్ కవర్లు అయితే 100కి 85% అయితే ఉంటాయి. సీట్ కవర్లు కూడా చాలా బాగున్నాయి. చూడొచ్చు, ఇది 2 ఎయిర్ బ్యాగ్స్ తోటి అయితే వస్తుంది. ముందర డ్రైవర్కి, ప్యాసింజర్ తోటి అయితే వస్తుంది. చూడొచ్చు, మీకు వెహికల్ అయితే స్టార్ట్ చేసి అయితే చూపిస్తా చూడండి. వెహికల్ అయితే చాలా స్మూత్గా అయితే స్టార్ట్ అయింది. చూడొచ్చు, 94,128 కిలోమీటర్లు తిరిగింది. ఒరిజినల్ రీడింగు 60,000 కిలోమీటర్ల వరకు అయితే షోరూమ్ ట్రాక్ ఉంది. చూడొచ్చు, మీకు అయితే కంపెనీ ప్లేయర్ అయితే ఉంది. ఏసీ రన్నింగ్ ఉంది. చూడొచ్చు, మీకు కప్ హోల్డర్స్ కూడా ఎయిర్ది ఏసీ అయితే ఉంది. కూలింగ్స్ ఉంటుంది. ఇక్కడ ఆప్షన్ ఉంది చూడండి. ఎస్బీ ఉంది. 6 గేర్ బాక్స్ తోటి వస్తుంది. 5 ముందలకి 6 వెనకకి. గేర్లు కూడా చాలా స్మూత్గా అంటే స్మూత్గా పడుతుంది. క్లచ్ కూడా చాలా స్మూత్గా పడుతుంది. పెట్రోల్ వేరియంట్ ఇది. చూడొచ్చు, ఫ్రంట్ అయితే 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. బ్యాక్ కెమెరా అయితే ఏం లేదు, సెన్సార్స్ ఉన్నాయి. చూడొచ్చు. ఓకే, మీకైతే దీని ఇంజన్ చూపిస్తా చూడండి. చూడొచ్చు, నాన్ యాక్సిడెంట్. అప్రాన్ కూడా కంపెనీ ప్లేయర్స్ తోటి అయితే ఉంది. పేస్ట్ తోటి అయితే ఉంది. చూడొచ్చు, ఎక్కడ రష్ అయితే లేదు. నీట్గా అంటే నీట్గా ఉంది. రేడియేటర్ పట్టి కూడా కంపెనీ స్టిక్కర్లతో అయితే ఉంది. చూడొచ్చు, ఒరిజినల్ ఉంది. ఇంజన్ కూడా చాలా అంటే చాలా స్మూత్గా అయితే ఉంది. న్యూ బ్యాటరీ అయితే ఉంది. చూడొచ్చు, మీకైతే గేజ్ పుల్ల తీసి కూడా చూపిస్తా. స్మోక్ కూడా ఏమొస్తలేదు. ఆయిల్ చెమ్మ కూడా అయితే ఏమొస్తలేదు. బాగా అంటే బాగుంది. ఇంజన్ అయితే చాలా స్మూత్గా ఉంది. పెట్రోల్ వేరియంట్ ఇది. మైలేజ్ వచ్చేసి 18 నుంచి 20 అయితే మధ్యలో వస్తుంది మైలేజ్. చూడొచ్చు, మనమైతే దీని బ్యాక్ వెళ్ళిపోదాం. చూడొచ్చు, కంపెనీ బిల్డింగ్ తోటి అయితే ఉంది. నాన్ యాక్సిడెంట్. చాలా బాగుంది. వెహికల్ అయితే ఒరిజినల్ ఉంది. ఇంకా సీట్ కవర్లు చూసుకున్నట్టయితే 100కి 85% అయితే ఉంటాయి. సీట్ కవర్లు కూడా చాలా బాగుంది. సెంట్రల్ ఏసీ ఉంటుంది. వెనక కూడా ప్యాసింజర్లకు కూడా ఏసీ ఉంది. చూడొచ్చు, బ్యాక్ సైడ్ సీట్ కవర్లు కూడా చూడొచ్చు మీరు. 85% అయితే ఉంటుంది. డోర్ ప్యాడ్ కూడా చాలా నీట్గా అంటే నీట్గా ఉంది. చూసుకోవచ్చు, వెనక టైర్ అయితే 40-50 అయితే ఉంటుంది. టైర్లు కంపెనీ టైర్లు అయితే ఉన్నాయి. ఇక్కడ కూడా స్క్రాచ్ ఉంది. ఏ గ్లాస్ అయితే రీప్లేస్ కాలేదు. బ్యాక్ సైడ్ లుక్ చూసుకోవచ్చు. ఇట్టిగా స్మార్ట్ హైబ్రిడ్ అని ఉంటుంది. చూడొచ్చు, బంపర్ కూడా ఉంది. వెనక బంపర్ కూడా ఉంది. ఓకే, మనం అయితే బూట్ చూద్దాం. బూట్ కూడా చాలా నీట్గా అంటే నీట్గా ఉంది. చూడొచ్చు, ఈ స్పేస్ కూడా, బూట్ స్పేస్ కూడా ఉంది. ఓకే, దీని స్టెప్పెన్ వచ్చేసి స్టెప్పెన్ కూడా ఉంది. కంపెనీ స్టెప్పెనే ఉంది. యూజ్ కూడా ఏం చేయలేదు. స్టెప్పెన్ అయితే